వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే మల్లన్న సాగర్లో కాళేశ్వర పర్వాలు కాళేశ్వర్ జలాలతో కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ నిప్పలంటూ బీఆర్ఎస్ నేతల కేటీఆర్ హరీష్ రావు చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు గోదావరి పర్వాలు మొదలయ్యాయి. గురువారం తుక్కాపూర్ పంప్ హౌస్ నుంచి 4 పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోతున్నారు. 2 ఆటో డ్రైవర్లు బలమరణం. ఉచిత బస్సుతో గిరాకీ లేక కిస్తీలు చెల్లిలేక మనస్తాపం. మేడ్చల్ కామారెడ్డి జిల్లాలో ఘటనలు. కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు. ఆటో అధ్యక్షుడు మారయ్య. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. 3 ఎకరాలు అమ్ముకోలేని స్థితిలో ఉరేసుకొని బలమరణం. నిజామాబాద్ జిల్లాలో ఘటన. మా ఇంట్లో చెత్తని తీసుకోపోతలేరు. ఇంటికి చెత్త బండి కూడా రావడం లేదు. రోజువారీ చెత్త సేకరణ సరిగా లేదు. మేము ఇబ్బందులు పడుతున్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. ఆస్తి పన్ను మూత మోగడే. జిహెచ్ఎంసీ చేపడుతున్న జిఐఎస్ సర్వే మతలబ్ ఇదే. గత ప్రభుత్వం హయాంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదన పేద మధ్యతరగతిపై అదనపు భారం వద్దని తిరస్కరణ. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ తెరపైకి ప్రతిపాదన. మరో 3,000 కోట్ల పన్ను లక్ష్యంగా సర్కారు గ్రీన్ సిగ్నల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఎల్ఆర్ఎస్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఎలాంటి చర్చ అనేది జరగలేదు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా జిఐసి సిస్టమ్ తేబోతుంది. అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దీని ఆధారంగా ఇప్పుడు మీరు చెల్లించే పన్ను జిహెచ్ఎంసీకి మీరు కట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి ఈ సర్వే అయిన తర్వాత చెల్లింపులో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. అదేవిధంగా సాధారణ ప్రజల మీద భారం పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తుంది. బట్టి అబద్ధం సుఖించాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ నెట్టేస్తే యత్నం. సుంకిశ ప్రాజెక్టుపై సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత అని చెప్పడం జరిగింది. జలమండి చెప్పిన అసలు నిజం. మీడల్ టన్నులో గేటును 10 రోజుల క్రితమే బిగించాం. టై బీమ్ నిర్మాణం జరుగుతుండగానే సొరంగ తెరిచివేత. సాగర్కు వరద ఆలస్యంగా వస్తుందని అనుకున్నాం. ఇంత ప్రవాహాన్ని ఉంచుకోవడం వల్లే ప్రమాదం. సుంకించలపై విచారణ కమిటీ వాటర్ బోర్డ్ వివరణ. సైడ్ వాల్ పునర్నిర్మాణానికి 20 కోట్ల రూపాయల ఖర్చు నిర్మాణ సంస్థదే. పన్నులు 2 నెలల్లో ఆలస్యం అవుతాయి. తమ్ముడు కంపెనీతో ఒప్పందం తప్పెట్లయితుంది. అధికార మీటింగ్ రేవంత్ అన్న తిరుపతి రెడ్డి బరాబర్ కూర్చుండ్రు. సర్కార్కు స్వేచ్ఛగా పెట్టుబడుల్లో అనుమానాలు. ప్రభుత్వం అపసొప్పుల్లో ఐఏఎస్ అధికారులతో వివరణ ఇస్తామన్న రేవంత్ సర్కార్. ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ పరిపాలన చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పరిపాలన, కేటీఆర్, కవిత, హరీష్ రావు అందరూ కూడా కుటుంబ పరిపాలనతో రాష్ట్రాన్ని దోచుకోవడం విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు జగదీష్ రెడ్డి గారి పేరు మీద 1000 కోట్ల కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు. సామాన్యంగా చూసుకున్నట్లయితే స్వచ్ఛ బయో అనే కంపెనీ పేరు మీద 2 డైరెక్టర్ని నిర్మించడం జరిగింది. ఈ 2 డైరెక్టర్లో ఒక డైరెక్టర్ అనుమల జగదీష్ రెడ్డి పేరు మీద 1000 కోట్ల కంపెనీ ఓపెన్ అయింది. ఇది జూలైలోనే ఓపెన్ చేయడం జరిగింది. దీంతోపాటు యుఎస్ పర్యటనలో కూడా కొండలరెడ్డి గారు వెళ్ళడం కూడా చాలా వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంతో సహా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. బీర్ల ధరలు భారీగా పెంపు. 15 నుంచి 20% పెరిగే అవకాశం. పెంపుపై ఎక్సైజ్ కమిటీ తర్జన భర్జన. నిమజ్జనం రోజు నుంచే కొత్త రేట్లు. మాకెందుకు మాఫీ కాలే. మనకొండర్ ఎమ్మెల్యే కంపంపల్లిలో నిలదీసిన రైతులు. బ్యాంకుల అధికారులు పట్టించుకోరని ఆవేదన. వర్క్స్ ఆస్తుల కేంద్రం జోక్యం. బోర్డులు ముస్లిం వ్యతిరేకులకు చోటు. భూములపై కలెక్టర్దే నిర్ణయం. వాక్ చట్టం సమరణకు ప్రతిపాదనలు. విపక్షాల ఒత్తిడి. బిల్లు జేపీసీకి. సో సామాన్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇచ్చిన అమలు మేరకు రాష్ట్ర బడ్జెట్ని పెంచుకోవడానికి ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బీర్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి. 15 నుంచి 20% బీర్ల రేట్లు పెరగబోతున్నాయి. గణేష్ నిమజ్జనం రోజు వరకు బీర్ల రేట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20% పెరగబోతుంది. అదేవిధంగా వాక్స్ ఆస్తుల కేంద్ర జోక్యం. సో కేంద్రం నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఒక బిల్లు పెట్టడం జరిగింది. వాక్స్ యాక్ట్ కింద ముస్లిం సోదరులకు చాలా వరకు నష్టపోతున్నామని చెప్తున్నారు. సామాన్యంగా ఈ చట్టం వల్ల ముస్లిం వాళ్ళకు నష్టం జరుగుతుందని చాలా వరకు ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు దీన్ని నిలదీయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సహా కొన్ని పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడున్న సమయంలో ఇటుపక్క ఆఫ్ఘనిస్తాన్లో
తాలిబాన్ల ఆక్రమం, అదేవిధంగా శ్రీలంకలో కూడా మార్పులు జరిగాయి, అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా మార్పులు జరిగాయి. అయినా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ధైర్యం చేసి ఈ యుద్ధ సమయంలో యుద్ధ మేఘాలు మూడో ప్రపంచ యుద్ధం అవుతున్నా కూడా ఇక్కడ ఈ పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు ఈ వాక్ చట్టంలో మార్పులు చేయడం ఒక పెద్ద నిర్ణయం అనే చెప్పవచ్చు. దీని నుంచి హిందూ ముస్లింల వ్యతిరేకత కూడా భారతదేశంలో రావచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇటుపక్క బంగ్లాదేశ్లో రీసెంట్లీ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు రాజీనామా చేయడం జరిగింది. మరి ఈ క్రమంలో నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన నిర్ణయం వల్ల భారతదేశంలో మార్పులు జరగవచ్చు.